రేజిన్ ఆర్ట్ బిగినర్స్ వెంటనే ఈ వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సరౌండింగ్ లో ఎవరైనా రేజిన్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో వచ్చి వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. 100% యూజ్ అవుతుంది. మెయిన్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్, నన్ను చాలా మంది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో చాలా మంది అడుగుతున్నారు, అక్క మేము కూడా రేజిన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, సో మాకు ప్లీజ్ దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వరా, మాకు అసలు ఏమీ తెలియదు, ఎలా చేయాలని చెప్పేసి ప్లీజ్ అని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో నేను వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్క రేజిన్ బిగినర్ ఈ వీడియోని చూసేయండి. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్స్ నేను ఇక్కడ చూడండి బుక్ లో రాసి పెట్టుకున్నాను, మర్చిపోతానని, అంటే రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్స్. సో అవి కామన్ క్వశ్చన్స్ అన్నమాట, అంటే రేజిన్ లో బేసిక్ క్వశ్చన్స్. సో వాటికి నేను ఇవాళ ఆన్సర్ ఇవ్వబోతున్నాను, మీకు చూపించబోతున్నాను. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదామా. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దామా. రేజిన్ అంటే ఏంటి? ఫస్ట్ రేజిన్ అంటే అది ఒక లిక్విడ్ ఫామ్, లిక్విడ్ లాగా ఉంటుంది. అది డ్రై అయ్యాక చూడడానికి గ్లాస్ ఫినిషింగ్ లాగా ఉంటుంది. అలాగే లాంగ్ లాస్టింగ్, కొన్ని తరాలైనా సరే పాడవదు. అందుకే ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది మార్కెట్ లో. అందుకే చాలా మంది ఈ రేజిన్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ పెడతారు. ఒకసారి గిఫ్ట్ ఇస్తే అది లైఫ్ టైం ఉండిపోతుంది. అందుకే చాలా మంది రేజిన్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా ఇష్టపడతారు అన్నమాట. సో రేజిన్ అనేది రెండు రకాలు, ఒకటి యూవి రేజిన్, అలాగే ఎపోక్సీ రేజిన్. ఎటువంటి వాటికి ఎలాంటి రేజిన్ తీసుకోవాలి? ఈ యూవి రేజిన్ అనేది ఇయర్ రింగ్స్ అండ్ చిన్న చిన్న జ్యువెలరీ మేక్ చేయడానికి, ఇయర్ రింగ్స్ కానీ బ్రాస్లెట్స్, కీ చైన్స్, ఇలాంటి చిన్న చిన్న మేక్ చేయడానికి యూవి రేజిన్ యూస్ చేస్తారు. యూవి రేజిన్ ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది. యూవి ల్యాంప్ కింద పెడితే వితిన్ 2 minutes లో డ్రై అయిపోతుంది. వితిన్ 5 minutes లో మీకు కావాల్సిన జ్యువెలరీ చేసేసుకోవచ్చు. ఇది యూవి రేజిన్. ఇంకోటి ఎపోక్సీ రేజిన్. ఈ ఎపోక్సీ రేజిన్ ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి యూస్ చేస్తారు. అంటే కోస్టర్స్, కీ చైన్స్ కూడా గ్లాస్ ఫినిషింగ్ కోసం ఎపోక్సీ యూస్ చేస్తారు. యూవి రేజిన్ గ్లాస్ ఫినిషింగ్, ఎపోక్సీ అంత గ్లాస్ ఫినిషింగ్ రాదు. సో మీకు పర్ఫెక్ట్ గ్లాస్ ఫినిషింగ్ కావాలంటే మాత్రం ఎపోక్సీ యూస్ చేయాల్సిందే. ఎపోక్సీ ఏంటంటే 24 hours మినిమం ఆగాలి డ్రై అవ్వడానికి. సో ఈ ఎపోక్సీ రేజిన్ అనేది కోస్టర్స్ కి, ఫోటో ఫ్రేమ్స్ కి, అలాగే MDF బోర్డ్స్ మీద యూస్ చేయడానికి, వాల్ క్లాక్స్ కి, అలాగే టేబుల్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి ఈ ఎపోక్సీ రేజిన్ యూస్ చేస్తారు. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ కదా. యూవి రేజిన్ స్మాల్ ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తారు, ఎపోక్సీ రేజిన్ బిగ్ ప్రాజెక్ట్స్ కి యూస్ చేస్తారు. ఏ బ్రాండ్ రేజిన్ తీసుకోవాలి? ఓకేనా? ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, మీరు చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాస్ ఫినిషింగ్ ఏ బ్రాండ్ తీసుకుంటే మీకు మంచి గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది, బబుల్ ఫ్రీ వస్తుంది. మెయిన్ రేజిన్ లో మెయిన్ ఇంపార్టెంట్ మనకు బబుల్స్ ఎక్కువగా వస్తుంది. సో బబుల్స్ రాకుండా, బబుల్స్ ఆటోమేటిక్ గా బ్లాస్ట్ అయ్యే రేజిన్ ని తీసుకోండి. నేను ఇక్కడైతే చూడండి, ఇప్పటి వరకు నేను ఒక 4-5 బ్రాండ్స్ వాడాను. అందులో మెయిన్ వచ్చేసి నేను ఫస్ట్ నుంచి వాడింది ద రేడియంట్ బ్రాండ్. చూడండి, ఇప్పుడు నేను ప్రెసెంట్ యూస్ చేస్తున్న బ్రాండ్ వచ్చేసి గ్రెనైట్ టోన్. ఇది కూడా చాలా బాగుంది, కానీ కొంచెం కాస్ట్లీ. చూడండి, నాకు 500 రూపీస్ పడింది. కొంచెం కాస్ట్లీ కానీ బాగుంటుంది, బబుల్ ఫ్రీ, అలాగే బబుల్స్ ఎక్కువ రాదు, అలాగే గ్లాస్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ జస్ట్ క్రాఫ్ట్ బ్రాండ్ చూపిస్తున్నా చూడండి అమ్మ. చెప్తున్నాను కదా రేజిన్ బిగినర్స్, మీరు మాత్రం ఇది అసలు తీసుకోకండి. ఎందుకంటే ఇందులో బబుల్స్ తక్కువనే వస్తాయి, బట్ గ్లాస్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది, కానీ ఆరడానికి 24 hours ఎబోవ్ తీసుకుంటుంది. సో అర్జెంట్ ప్రాజెక్ట్స్ ఉంది, అర్జెంట్గా డెలివరీ చేయాలంటే మాత్రం ఇది అస్సలు సజెస్ట్ చేయనండి. సో ఇది పక్కకు పెట్టేస్తాను. కాకపోతే కొన్నాను కాబట్టి అయిపోయేదాకా వాడాను, అంతే. కానీ నేను వాడేది ఎక్కువ చీప్ అండ్ బెస్ట్ అంటే ద రేడియంట్ బ్రాండ్. మీషోలో తీసుకుంటానండి నేను. 1.5 kg 1000 రూపీస్కి వస్తుంది అన్నమాట. సో చాలా బెస్ట్ అనిపిస్తుంది. బబుల్స్ ఎక్కువనే వస్తాయి, బట్ నేను ఇంకా బబుల్ బ్లాస్టర్ గన్ యూస్ చేస్తాను కాబట్టి పర్వాలేదు అనిపించింది నాకు. కొంచెం మన అమౌంట్ కూడా చూసుకోవాలి కదా, కొంచెం కాస్ట్లీ, అంత కాస్ట్లీ వాడాలంటే మనకి ఏమీ మిగలదు, కస్టమర్స్ తక్కువకి అడుగుతారు కాబట్టి. సో నేను ద రేడియంట్ బ్రాండ్ యూస్ చేశానండి. గ్లాస్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది, ప్లస్ క్విక్ డ్రై అయిపోతుంది, 12 hours లోనే డ్రై అయిపోతుంది. నాకు అది చాలా నచ్చింది ఇందులో మెయిన్. అందుకే నేను ఎక్కువ రేడియంట్ది యూజ్ చేస్తాను. కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. నాకు ఇష్టమైంది అంటే చీప్ అండ్ బెస్ట్ అంటే ద రేడియంట్ బ్రాండ్ సజెస్ట్ చేస్తాను. కానీ మీకు తొందరగా ఆరాలి, బబుల్స్ ఫ్రీ ఉండాలి, బబుల్స్ తక్కువ రావాలి, కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అంటే మీరు ఒయిట్రా కానీ గ్రెనోటన్ కానీ వెళ్ళండి. చాలా బాగుంటాయి రెండు ప్రొడక్ట్స్, చాలా బాగుంటాయి. నేను రెండు యూజ్ చేశాను, చాలా బాగుంటాయి. జస్ట్ క్రాఫ్ట్ మాత్రం వాడకండి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏ బ్రాండ్ రేజిన్ తీసుకోవాలని చెప్పేసి. క్వశ్చన్ వచ్చేసి ఎంత రేషియో తీసుకోవాలి కదా బ్రాండ్. ఇందులో కూడా రేజిన్ లో ఎపోక్సీలో 2 types ఉంటాయండి. ఒకటి 2:1 అని, 3:1 అని ఉంటుంది. 3:1 ఏంటంటే కొంచెం మెజర్మెంట్స్ కి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో అంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ 3:1 అనుకోండి, ఎలా అంటే ఇప్పుడు 30 ml రేజిన్ తీసుకుంటే అందులో 10 ml హార్డ్నర్ తీసుకోవాలి. ఇలా అయితే ఓకే, ఇప్పుడు 32 తీసుకోవాలి అంటే అందులో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. సో అందుకే నేను
3:1 వాడను. ఇంకోటి 3:1 కూడా నాకు 12 అవర్స్‌కి తర్వాత డ్రై అయితున్న ఫీలింగొచ్చింది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి. అందుకే నేను మాక్సిమం 2:1కెళ్ళిపోతాను. క్విక్ డ్రై అయిపోతుందన్నమాట 2:1 అయితే. మళ్ళీ మెజర్‌మెంట్‌కి కూడా ఈజీగా ఉంటుంది. సో, నేను 2:1 యూజ్ చేస్తాను ఎప్పుడైనా సరే. సో, బెస్ట్ 2:1. నేనైతే 2:1 యూజ్ చేశానండి. 3:1 చెప్పాను కదా! చాలా ఇబ్బందవుతుంది మెజర్‌మెంట్స్‌కి. సో, 2:1 ఎలా మెజర్‌మెంట్ తీసుకోవాలంటే చూడండి ఇక్కడ వేయింగ్ మిషన్ చూపిస్తున్నాను. ఈ వేయింగ్ మిషన్ యూజ్ చేయాలి ఖచ్చితంగా. మీరు స్పూన్స్ గానీ, ఇంకేదైనా కప్స్ గానీ యూజ్ చేస్తే 100% అది కాలిక్యులేట్ అనేది రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే నేను ట్రై చేశాను. నేను ఒకటి ఆల్రెడీ కోర్స్ ట్రై చేశాను స్పూన్స్‌తోని. ఏందంటే మన స్పూన్‌తోని తీసుకున్నప్పుడు ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు. మనకు తెలీదు అది పర్ఫెక్ట్ తీసుకుంటున్నామా లేదా సరిగ్గా అని చెప్పేసి మనకు తెలీదు. సో, అది కొంచెం హార్డనర్ ఎక్కువైనా, కొంచెం రేజిన్ ఎక్కువైనా సరే అది పూర్తిగా డ్రై అవ్వదు. డ్రై అవ్వకుండా ఎప్పటికి ఎన్నేళ్ళైనా అట్లా పచ్చిగానే ఉంటుందన్నమాట. సో, స్పూన్స్ అవాయిడ్ చేయండి. కప్స్ కూడా అవాయిడ్ చేయండి నన్ను అడిగితే. ఇట్లాంటి బెస్ట్ వేయింగ్ మిషన్ తీసుకోండి. చూడండి ఇక్కడ 0 ఉంది. అలా ప్రెస్ చేయండి. ఇందులో ఒక టిప్ ఏంటంటే మీరు వేయింగ్ మిషన్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ 0 ఉంటది కదా! మీరు ఫస్ట్ ఆన్ చేయంగానే. సో, దాని మీద గ్లాస్ పెట్టినప్పుడు కూడా 0నే ఉండే గ్లాసే తీసుకోండి. హెవీ వెయిట్ ఉన్నది తీసుకోకండి. ఒకవేళ మీరు వేరే గ్లాస్ పెడితే అక్కడ మళ్ళీ 1, 2, 3 అని వేయింగ్ మిషన్ మీద నంబర్స్ పడిందంటే మీరు అట్లాంటి గ్లాస్ అవాయిడ్ చేయండి. కప్స్ గానీ, గ్లాస్ గానీ. ఎందుకంటే మళ్ళీ మెజర్‌మెంట్ మన కాలిక్యులేట్ రాంగ్ అయిపోతుంది. అందుకనే ఇలాంటి ప్లాస్టిక్ గ్లాస్ బెస్ట్. నన్నడిగితే నేనైతే ఈ డిస్పో గ్లాసులే వాడతాను. చాలా బావుంటుంది. అది పెట్టంగానే 0నే ఉంటుంది వెయిట్. సో, నేను మెజర్‌మెంట్స్‌కి ఈజీగా ఉంటది. తర్వాత చూడండి ఇక్కడ 2:1 రేషియో నేను రేజిన్ చూడండి 34 ఎంఎల్ తీసుకున్నాను. 34లో హార్డ్‌నర్ సగం తీసుకోవాలి 2:1 అంటే. అంటే 17 ఎంఎల్ హార్డ్‌నర్ తీసుకున్నాను. చూసారు కదా! అర్థమైంది కదా! 2:1 అంటే మీరెంతైతే తీసుకుంటున్నారో అందులో సగం హార్డ్‌నర్ మిక్స్ చేయాలి. నేనిక్కడ 34 ఎంఎల్ రేజిన్ తీసుకుంటే అందులో 17 ఎంఎల్ హార్డ్‌నర్ మిక్స్ చేశాను. మొత్తం ఎంతైంది టోటల్? 51. సో, ఇప్పుడు మిక్స్ చేయడం అన్నమాట. ఓకే. నెక్స్ట్ మెజర్‌మెంట్ చూసారు కదా! ఇప్పుడు ఎంతసేపు కలపాలి? చూడండి ఇక్కడ మీరు ఏ బ్రాండ్ రేజిన్ అయితే కొంటారో దాని మీదనే ఇక్కడ టైం వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఎన్ని మినిట్స్ కలపాలి అని చెప్పేసి, ఎంతసేపు ఆరడానికి వెయిట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చూపిస్తారు చూడండి. ఇక్కడ 3 మినిట్స్ కలపాలి అని చెప్పి వాళ్ళు చూపిచ్చారు. సో, మీరు టైం చూసుకోండి. ఇక్కడ టైం చూస్తున్నాను చూడండి. 3 మినిట్స్ కలపాలి. కలిపే విధానం కూడా స్లోగా ఒకే వైపుకి రౌండ్‌గా కలపాలి. స్లోగా ఎక్కువ స్పీడ్‌గా కలిపితే బబుల్స్ వస్తాయి. సో, బబుల్స్ రాకుండా ఉండాలి అంటే మీరు స్లోగానే కలపాలి. 3 మినిట్స్ టైం చూసుకోండి. 3 మినిట్స్ అన్న కాడ నేను 2 నిమిషాలు ఎక్కువసేపే కలుపుతాను. ఎందుకంటే మనం సరిగ్గా కలుపుతున్నామో లేదో అని డౌటు. వాళ్ళు కలిపేటప్పుడు కూడా గ్లాస్ అంచుల వైపు రేజిన్ అలా ఉండిపోతుంది. సో, దాన్ని కూడా నేను తీసి కలుపుతున్నాను చూడండి ఇలాగా అనుకుంటూ. సో, అది కూడా చూసుకోండి. స్లోగానే కలపండి. తర్వాత టైం చూసుకొని కలపండి. 1 మినిట్ ఎక్కువైనా పర్లేదు చూడండి. నేను ఇక్కడ 2 మినిట్స్ ఎక్కువనే కలిపాను. సో, కలిపాక చూడండి ఎలా ఉంది మొత్తం వాటర్ కంటెంట్ లాగా అయిపోయింది కదా! 2 కలిసాక. ఇప్పుడు బబుల్స్ చూసారు కదా! చాలా తక్కువగా ఉంది. సో, ఇలా కలపాలి టైం చూసుకొని. నెక్స్ట్ క్వెషన్ ఏంటి? ఎలా పొయ్యాలి? ఎలా పొయ్యాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. సో, వాళ్ళ కోసం కూడా నేను ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తున్నాను. చూడండి పోస్తున్నాను. ఇందులో నేను వైట్ కలర్ మిక్స్ చేశాను. నాకు ఈ ఆర్డర్ ఉందన్నమాట. సో, ఫోటో ఫ్రేమ్ అనేది. సో, ఎండీఎఫ్ బోర్డ్ మీద అది కూడా. ఇదే రెసిన్ ఫోటో ఫ్రేమ్ మన సిలికాన్ మౌల్డ్‌లో పోసేటప్పుడు మిడిల్‌లో అయితే డైరెక్ట్ పొయ్యొచ్చు. మిడిల్‌లో డైరెక్ట్ పోస్తే అది స్ప్రెడ్ అవుతుంది అటు ఇటు. బట్ ఇక్కడ నేను యూజ్ చేస్తుంది ఎండీఎఫ్ బోర్డ్ మీద కాబట్టి ఇది ఆల్రెడీ నిన్న లేయర్ పోసాను. అది వన్ సైడ్ క్రాస్ ఉండేసరికి మొత్తం ఎళ్ళిపోయింది. నేను చూసుకోలేదు. సో, మళ్ళీ ఇంకో లేయర్ ఇవాళ పోయాల్సొస్తుంది నాకు. ఎండీఎఫ్ బోర్డ్స్ మీద మాత్రం ఫస్ట్ కార్నర్స్ నుంచి పోసుకుంటారండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! కార్నర్స్ నుంచి పోసుకుంటూ వచ్చి తర్వాత మధ్యలోకి వెళ్ళిపోండి. తర్వాత మీరు స్పూన్‌తోని మంచిగా స్ప్రెడ్ చేయండి. మంచిగా ఎక్కడ కూడా గుంతలు లేకుండా స్ప్రెడ్ చేయండి. మీరు మౌల్డ్ అయినా సరే, ఎండీఎఫ్ బోర్డ్ అయినా సరే ఫస్ట్ పొయ్యండి. తర్వాత స్ప్రెడ్ చేయండి. ఒకవేళ సరిపోవట్లేదు అని మీకు అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం రెసిన్ కలిపి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ పోయండి. బట్ ఫస్ట్ ఎక్కువ పోసేస్తే మాత్రం కిందికెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ కలర్స్ ఎంత క్వాంటిటీలో కలపాలనే క్వెషన్ చాలా మంది అడుగుతున్నారు. మీరు ఫస్ట్ కొంచెమే తీసుకోండి. ఎప్పుడైనా సరే చాలా ఎక్కువ కలిపితే రెసిన్ కూడా డ్రై అవ్వదు. అలాగనే ఉండిపోతుంది పచ్చిగా. సో, రెసిన్స్‌లో మిక్స్ చేసే కలర్స్ కూడా ఎక్కువ కలపొద్దు. కొంచెమే కలపాలి. చాలా కొంచెం చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఎంత కొంచెం తీసుకున్నాను చూడండి 50 ఎంఎల్‌కి నేను. అది కూడా ఎక్కువ. నిజం చెప్పాలంటే నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. సో, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంకా ఇప్పుడు పోసాక 24 అవర్స్ ఆగితే డ్రై అయిపోతుంది. మీకు ఈ వీడియోలో మీ క్వెషన్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అని అనుకుంటున్నాను.
బిగినర్స్ అందరికి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను 100% అనుకుంటున్నాను. సో, మీకు కనుక ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా. అలాగే ఇలాంటి మీ క్వెషన్స్‌కి నేను ఆన్సర్స్ చేస్తూనే ఉంటాను. మీరు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు. నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను. అలాగే మీ రేజిన్ ఆర్ట్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.